నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. సహజంగా ప్రపంచంలో ఎవరైనా సరే చేసేటటువంటి పనిని వైసీపీ వాళ్ళైతే ఏ రకంగా చేస్తారు. అందరూ ఒక రూట్ లో నడుస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు దానికి డిఫరెంట్ గా భిన్నంగా ఏ రూట్ లో నడుస్తారు అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ అన్నమాట. ఫర్ సపోజ్ మీరు ఒక కార్యక్రమం మీ ఊర్లో తీసుకున్నారు, ఒక పెద్ద ర్యాలీ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఇంకేదైనా కార్యక్రమం కొన్ని వందల వేల మంది గ్యాదర్ అయి చేసేటువంటి కార్యక్రమానికి ఏదైనా సంకల్పించారనుకోండి. ఏం చేస్తారు? మీరు ముందుగా ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఎలా చేద్దాం అనుకుంటున్నారు వివరంగా రాసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకొని, దాంతో కూడా అదనంగా వాళ్ళలో అంటే వచ్చే జనసంఖ్యను బట్టి సార్ మాకు ఒక 50 మంది లేదంటే ఒక 100 మంది వరకు పోలీసులు అవసరం అవుతారు, కానిస్టేబుల్స్ రకరకాల హోదాల్లో ఉన్న వాళ్ళు మాకు బందోబస్తు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తెచ్చుకొని చేస్తారు. ఇది సహజంగా ప్రపంచంలో ఎవరైనా చేసే పని, స్ట్రైట్ గా నడిచే వాళ్ళు ఎవరైనా సరే చేసేటటువంటి పని. కానీ వైసీపీ వాళ్ళు ప్రతిదానికి భిన్నం కదా. వైసీపీలో కూడా ముఖ్యంగా చెవిరెడ్డి ఫ్యామిలీ అందరికన్నా కూడా చాలా భిన్నం అని చెప్పేసి తాజాగా నిరూపించింది. అసలు విషయం ఏంటయ్యా అంటే, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో వీళ్ళు డిఎస్సీ మీద నిరసన కార్యక్రమాలు, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి ర్యాలీలు, నిరాహార దీక్షలు ఇవన్నీ ప్లాన్ చేశారు కదా. నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ర్యాలీ తలపెట్టారనమాట, పెద్ద సంఖ్యలో. కావాలంటే మీరు ఫోటోలు కూడా చూపిస్తాను. అవి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ లో వేసినటువంటి ఫోటో చూడొచ్చు. జనం కూడా భారీగా వచ్చారు, తెచ్చారు కూడా. ఈ ర్యాలీలో పోలీసులు చాలా బాగా పనిచేశారట, అద్భుతంగా పనిచేశారట, సమన్వయంతో పనిచేశారట అని చెప్పేసి అందరూ ప్రశంసల వర్షం అయితే కురిపించారు. కట్ చేస్తే 24 గంటలు గడవక ముందే తెలిసింది ఏంటయ్యా అంటే, అందుట్లో పోలీసులంటే ఎవరూ లేరట. ఎస్, పోలీసులను కూడా సృష్టించారట. ఇది మెయిన్ పాయింట్. పోలీసులు ఎవరు లేరు, పోలీసులు ఉన్నట్టుగా సృష్టించారు. ఫేక్ పోలీసులను తీసుకొచ్చి మరి అక్కడ కథ నడిపించేటటువంటి ప్రయత్నం చేశారట. ఇది విన్న తర్వాత ఓరి మీ అసాధ్యం గోల, ఎంతకు తెగించారా మీరు అని చెప్పేసి నోటి మీద వేరేసుకోకుండా ఎవరైనా ఉండగలరా చెప్పండి? ఎవ్వరూ ఉండరు. పోలీసులు ఏదన్నా వేరే వాళ్ళను సృష్టించారు, జనాలు తీసుకొచ్చారు, డబ్బులు ఇచ్చారు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు, మందు పోయించారు, మేనేజ్ చేశారంటే ఓకే, అర్థం పర్థం అందం చందం ఉంటాయి. ఏకంగా వీళ్ళు పోలీసులనే తయారు చేసి తీసుకొచ్చారంటే ఎన్ని గుండెలరా బాబు మీకు, ఎన్ని క్రిమినల్ తెలివితేటలు రా బాబు అని చెప్పేసి అనుకోక తప్పనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి కానివ్వండి, లేదంటే హోంశాఖ వర్గాలకు కానివ్వండి చాలా ఆలస్యంగా తెలిసిందట. ఇంకొక దౌర్భాగ్యం అది. ఏం తెలిసిందయ్యా అంటే, బహుశా రాజు అనేటటువంటి ఒక వ్యక్తికి చెందినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారని, అందుట్లో ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళని పంపించారని, అయితే సెక్యూరిటీ గార్డ్స్ అయితే మేనేజ్ చేయటం కష్టం అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి పోలీస్ యూనిఫామ్లు తీసుకొచ్చి మరి తగిలించారని, అంటే పోలీస్ యూనిఫామ్లు, పోలీస్ బెల్ట్, పోలీస్ షూస్, ఆఖరికి బ్యాడ్జ్, స్టార్స్, గిర్స్ సమస్తం మొత్తం. ఎందుకంటే హైదరాబాద్ వస్తే కృష్ణానగర్ లో పోలీస్ యూనిఫామ్ తలదండే రీతిలో తయారు చేయగలిగినటువంటి సినిమా కాస్ట్యూమర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళ సహకారం ఏమైనా తీసుకున్నారు నాకు తెలియదు. కానీ మొత్తానికి అచ్చంగా ఆ యూనిఫామ్ చూసినా, మనిషిని చూసినా సరే ఇతను పోలీస్ కాదు అని చెప్పేసి గుర్తుపట్టేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి విధంగా ఆ రూపురేఖ లావణ్యాలతో సహా అచ్చంగా బ్యాడ్జులు, బెల్టులు, స్టార్లు, క్యాపులు, మన్ను మశానం మొత్తం తీసుకొచ్చి ఆ సెక్యూరిటీ గార్డులకి పోలీస్ యూనిఫామ్ వేసి మరి బందోబస్తు కాపలా పెట్టారట. అంతేకాదు, ఆ సెక్యూరిటీ ఏర్పాట్లే కాదు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా మరి వాకీ టాకీలు కూడా తెచ్చారట. మరి ఇది ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడ సంపాదించారు ఆ వాకీ టాకీలు, ఎలా తీసుకొచ్చారు ఏంటో? ఎందుకంటే వాకీ టాకీలు కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కొనడానికి వీల్లేదు. దాని రేంజ్ ని బట్టి, దాని ఫ్రీక్వెన్సీని బట్టి రకరకాల కార్యక్రమాలు, రకరకాల పర్మిషన్స్ గట్రా కావాల్సి ఉంటుంది అనేటువంటి అంశం కూడా తెలుస్తోంది. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మేము వాకీ టాకీలు కొనుక్కుంటామండి, వాడుకుంటామండి అంటే కుదరదు. దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డ్రోన్ లోకి తీసుకుంటున్నాం, డ్రోన్ నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడ పడితే అక్కడ ఎగరేస్తానంటే కుదురుతుందా? లేదు.
పోలీసులు తీసుకొచ్చి బొక్కలో వేస్తారన్నమాట. అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి, చాలా కథ ఉంటుంది. సేమ్ అదే సూత్రం వాకీ టాకీలకు కూడా అప్లై అవుతుంది. మరి పోలీసులే ఫేక్ అనుకుంటే మరి వాకీ టాకీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ సమన్వయపరుచుకున్నారు ఏంటనేది అయితే తెలియనటువంటి పరిస్థితి. సో పెద్ద సంఖ్యలో ఇలాంటి ఫేక్ పోలీసులను తీసుకొచ్చి వాళ్ళకి యూనిఫామ్లు వేసి వాళ్ళకి వాకీ టాకీలు ఇచ్చి ఎవరికి అనుమానం రాకుండా బ్యాడ్జ్, బెల్ట్, స్టార్స్, గిర్స్ మొత్తాన్ని పెట్టేసి నిన్నంతా హంగామా నడిపించినటువంటి పరిస్థితి అయితే కనిపించిందట. ఈ విషయం ఆలస్యంగా గమనించినటువంటి పోలీస్ శాఖ వర్గాలు తాజాగా నేలకు ఖర్చుకొని ఎట్లా చేస్తారా, సెక్యూరిటీ గార్డుకు పోలీస్ యూనిఫామ్లు వేస్తారా, అసలు పోలీస్ యూనిఫామ్ ను పోలి ఉండేటటువంటి దగ్గరగా ఉన్నటువంటి యూనిఫామ్ కూడా ఎవరు వేసుకోవడానికి వీల్లేదు, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే మీరు ఏకంగా పోలీస్ యూనిఫామ్లు తీసుకొచ్చి వాళ్ళకి తగిలిచ్చి పోలీసులు అని చెప్పేసి బిల్డప్ ఇస్తారా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారట. సరే, ఆగ్రహంతో సరిపోదు కదా, ఎవరైతే రాజు అనేటటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి ఈ యొక్క సెక్యూరిటీ సర్వీసెస్ మీద కూడా ఆ వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా, అందుట్లో సిబ్బందిగా పాల్గొన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యూనిఫామ్లు వేసుకుని అక్కడ పోలీసులాగా విధులు నిర్వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందిని గుర్తించి వాళ్ళ మీద కూడా తాజాగా కేసులు నమోదు చేసినట్టుగా అయితే తాజా సమాచారం. ఇక ఈ విషయం హోంమంత్రి వరకు వెళ్లి హోంమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసి చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా అయితే తాజాగా వార్తల యొక్క సారాంశం. అంటే ఈ వార్త వినగానే దీని గురించి తెలుసుకోగానే అబ్బా గుండెలు తీసిన బంటులరా మీరు అని చెప్పేసి మనం అనుకోకుండా ఉండలేం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వీళ్ళు ఆ ర్యాలీలో, డిఎస్సి ర్యాలీలో ఫేక్ పోలీసులను ఉపయోగించారు కదా, డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఫేక్ అభ్యర్థులను తయారు చేసినటువంటి చరిత్ర వీళ్ళకు ఉంది. మన మధ్య అక్కడ గోదావరి జిల్లాలో అనుకుంటాను శిరోముండనం చేయించుకున్నాడు ఒక వ్యక్తి. అంటే డిఎస్సిలో సంబంధించినటువంటి అంశాల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, నిరసన వ్యక్తం చేస్తూ శిరోముండనం చేయించుకున్నటువంటి డిఎస్సి అభ్యర్థి, ఆ రకంగా నిరసన తెలియజేసిన డిఎస్సి అభ్యర్థి అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో బ్రేకింగ్, వాళ్ళ వార్తాపత్రికల్లో కథనాలు ఇచ్చారు. కట్ చేస్తే తెలిసింది ఏంటంటే అసలు ఆ వ్యక్తి డిఎస్సి కాదు కదా, కనీసం డిగ్రీ కూడా పాస్ కానటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేక్ డిఎస్సి అభ్యర్థితోటి ఈ సినిమా స్టంట్లు చేయించారని చెప్పేసి మిగిలిన వార్తాపత్రికలు అయితే వాస్తవ విషయాన్ని ధృవీకరించారు. అంటే ఇట్లుంటుంది వీళ్ళ వ్యవహారం, ఇట్లుంటుంది వీళ్ళ కథ అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక మచ్చుతనక. అయితే ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క అంశం పట్ల, ఈ ఫేక్ పోలీసులను తీసుకొచ్చి జరిపినటువంటి డ్రామా పట్ల నాకైతే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తండ్రి వారసత్వం నుంచి వచ్చిందేమో అని చెప్పేసి అనిపిస్తోంది. తండ్రి కూడా ఒకప్పుడు ఇలాంటి స్టంట్లే చేసేవాడు. ఎస్, మీకు మచ్చుకు 2 ఉదాహరణలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉగాది సందర్భంగా ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోలి ఉండే ఒక సెట్టే పిచ్చి, ఆ సెట్ లోనే ఉగాది పంచాంగ శ్రవణం, దైవ దర్శనం మొత్తం చేయించి అక్కడ జగన్మోహన్ రెడ్డిని, అతడు సినిమాలో ఏదో పాట ఉంది, దానికి జగన్మోహన్ రెడ్డిగా ఆ పాటను అన్వయించి ప్యారడీతో పాడించి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తినటువంటి ఆ దృష్టాంతాలు, ఆ దృశ్యాలు ఇంకా చాలా మంది మదిలో నుంచి పోవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పరివారం మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇదను ఉగాది పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంప్రదాయం ప్రకారం చక్కగా ఇది ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ దేవాలయం ఆవరణలో ఒక చక్కటి పందిరి వేసుకుని ఆ పందిరిలో కూర్చొని పంచాంగ శ్రవణం వింటే కరెక్ట్ గానివ్వండి, మీకోసం దేవుణ్ణి ఇంటికి పిలిపిస్తారా, ఏకంగా తిరుమల తిరుపతిని పోలి ఉండే సెట్టే ఇంట్లో ఎంచుకుంటారని చెప్పేసి విమర్శలు వచ్చాయి. దాన్ని అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో చెవిరెడ్డి ఒకడు. ఇంకోటి, అక్కడ ఆ పరిసర ప్రాంతాల నియోజకవర్గంలోనే తాతయ్య గుంట తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి సబ్జెక్ట్ టు కరెక్షన్ పేరు, అదో కాదో నాకు కరెక్ట్ గా, తాతయ్య గుంటో తిమ్మమ్మ గుంటో మొత్తానికి ఆ యొక్క ఒక దేవస్థానం కట్టించారు. దేవస్థానం కట్టిస్తే తప్పే ఉంది, వెళ్ళని గుడ్, అందుట్లో తప్పు పట్టాల్సిందే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్, తప్పేం లేదు, వెంకటేశ్వర స్వామి గుడి. కాకపోతే ఆ పేరు అచ్చంగా టిటిడి, మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ రకంగా టిటిడి అనుకుంటామో అలాగే అచ్చంగా పోలి ఉండేలాగా ఈ పేరుంది. దీన్ని ఈ పేరుని టిటిడిగా ప్రచారం చేసి టిటిడికి రావాల్సినటువంటి విరాళాలని ఇటువైపు మళ్లించాడు, ఇటువైపుకి తెప్పించుకున్నాడని చెప్పేసి కూడా ఆరోపణ. సో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి, తాతయ్య గుంట తిరుమల దేవస్థానం టిటిడి, సేమ్ రెండు ఒకే రకంగా ఉన్నాయి కదా. సో ఆ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి పేరుతోటి
తన టీటీడీని ముందు పెట్టి దానికి రావాల్సిన నిధులు కాదు విరాళాలు కొన్ని ఇటువైపుకి తెప్పించుకున్నాడని చెప్పేసి ఈ రకంగా ప్రచారం చేసుకున్నాడని చెప్పేసి ఆ నిధులు మొత్తాన్ని ఈ భక్తులు ఇచ్చేటటువంటి కానుకలు కానివ్వండి విరాళాలను కానివ్వండి ఇటు మళ్లించుకున్నాడని చెప్పేసి కూడా గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, విమర్శలు కూడా వచ్చాయి. సో మరి అలాంటి గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వ్యక్తి కుమారుడు ఈ రకంగా తాను నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పోలీసుల్ని ఫేక్ పోలీసుల్ని డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చి కథ నడిపించాడు అని చెప్పేసి తాజాగా తెలియరావడంలో ఎలాంటి సందేహము లేదు, ఎలాంటి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా ఏమాత్రం లేదన్నమాట. తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి మనం గుర్తించవచ్చు, ఆమోదించవచ్చు అనమాట. ఆ అంశంలో మాత్రం ఎట్లా ఉంటాయి వీళ్ళ కథలు, ఎట్లా ఉంటాయి వీళ్ళ వ్యవహారాలు చెప్పడంలో ఎలాంటి సందేహం. సరే ఇవన్నీ ఎందుకు, ఫైనల్ కంక్లూజన్ ఏంటయ్యా అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందయ్యా అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఈ విధంగా ఉంటుంది. ఫేక్ పోలీసులను పెట్టి ఫేక్ అభ్యర్థులను తీసుకొచ్చి డ్రామాలు ఆడిస్తూ విషయాన్ని ప్రజల్లోకి ఈ రకంగా తీసుకెళ్లే ప్రయత్నం, విషయాన్ని ప్రజల మనసులోకి నాటేటటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగా మీరు తీసుకున్న నినాదంలో కానివ్వండి, మీరు చేస్తున్న పనుల్లో కానివ్వండి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని డ్రామాలు అవసరం లేదు. ప్రజలే చూసుకుంటారు, ప్రజలే గ్రహిస్తారు. ఇన్ని డ్రామాలు ఆడుతున్నారంటే అక్కడ సరుకులేనట్టుగానే అర్థం చేసుకోవాలి. సో ఇదన్నమాట ఈరోజు అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తి గొలిపే అంశం. మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమంటారు? కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.